అయిన యేసుక్రీస్తు నామమున ఆయన పరిశుద్ధ సన్నిధికి కూడి వచ్చిన దేవుని బిడలైన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించెదనెను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు అబేల్కే రామీము వరకు 20 పట్టణముల వారిని నిశేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యెఫ్తా అనే ఒక న్యాయాధిపతి యొక్క జీవితంలో నుండి ఒక చక్కని ఆత్మీయ సందేశాన్ని మనం వినబోతున్నాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మార్గంలో నడిపించబడినట్లుగా దేవుడు కొంతమంది న్యాయాధిపతులను ఆయన ఎన్నుకొని ఆ న్యాయాధిపతుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుని మార్గంలో నడిపిస్తూ శత్రువుల చేతి నుండి తప్పిస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 12 మంది న్యాయాధిపతులు కనబడతా ఉన్నారు. 12 మంది న్యాయాధిపతుల్లో ఈరోజు మనం నేర్చుకొనబోతున్న ఈ యెఫ్తా 8వ వాడు. ఈ 8వ వాడిగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఈ యెఫ్తా, ఈ న్యాయాధిపతిగా నియమింపబడిన ఈ యెఫ్తా జీవితంలో తన శత్రువులైన అమ్మోనీయుల మీదకు యుద్ధానికి వెళ్ళబోతున్న సమయాన అతడు దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ యెఫ్తాను గురించి మనం ఆలోచన చేస్తే ఈ అధ్యాయం మొదటి నుండి, ఈ యొక్క 11వ అధ్యాయం మొదటి నుంచి మనం యెఫ్తాను గురించి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. అతని యొక్క చరిత్ర, అతని గురించిన పరిచయం, అతని గురించి కొన్ని మాటలు తెలియజేయబడతాయి. యెఫ్తా గిలాదు వాడని యెఫ్తా ఒక పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రీతిగా యెఫ్తా ఎవరంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. ఇతడు గిలాదు అనే ఒక వ్యక్తికి జన్మించినవాడు. అయితే గిలాదుకు భార్య ఉన్న గిలాదు అనే ఒక వ్యక్తి ఏం చేశాడనంటే మరొక స్త్రీని అన్య స్త్రీని ఉంచుకోవటం వలన, తనతో కూడా కలిసి జీవించడం వలన ఈ యెఫ్తా అనే ఒక వ్యక్తి జన్మించడం అనేది జరిగింది. ఆ విషయాలు అక్కడ వచనంలో మనకు కనబడుతుంది. అందుకే గిలాదు వాడని యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను, కనగా నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యెఫ్తా పరాక్రమ కలిగిన వాడని దేవుని వాక్యమే సాక్ష్యం ఇస్తుంది. ఈ యెఫ్తా ప్రేమైన బిడ్డలారా, ఇదిగో గిలాదు అనే ఒక వ్యక్తికి అన్య స్త్రీ ద్వారా పుట్టిన వ్యక్తిగా ఉన్నాడు అని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి.
ఇలాగున గెలాదు భార్యకు కూడా పుట్టిన కుమారులు ఏం చేశారంటే, వీరు పెద్దవారు అవుతా ఉన్న సమయంలో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడువు కాబట్టి నా తండ్రి యొక్క స్వాస్థ్యములో, ఆస్తుల్లో నీకు భాగం ఇవ్వము, నీవు దానికి అర్హుడవు కాదు అంటూ ఏమండి గెలాదు అనే వ్యక్తికి తన భార్యకు పుట్టిన కుమారులు గెలాదు యెఫ్తా మీద అన్యాయంగా అనేక రకాలుగా మాట్లాడి గాయపరిచి ఇబ్బంది పెట్టి ఎంతగానో శోధిస్తున్నప్పుడు యెఫ్తా ఏం చేశాడంటే, ఆ పోరు పడలేక, ఆ బాధ పడలేక, ఆ నిందలు పడలేక, ఆ అన్నదమ్ములే హల్లెలూయా వారు పెడుతున్న ఆ శ్రమలు తట్టుకోలేక ఏమైపోయాడంటే టోబు దేశానికి వెళ్ళిపోయాడు. గెలాదు అనేది పట్టణం, గెలాదు అనేది వ్యక్తి పేరు. ఇక్కడ మనం గమనించినట్లయితే గెలాదు వాడైన అనేది అక్కడ గ్రామం పేరు కూడా తెలియజేస్తాం అన్నాడు. గెలాదు అనేది వ్యక్తి పేరు కూడా గెలాదే. హల్లెలూయా. ఆ రోజుల్లో పేర్ల మీద కొన్ని పట్టణాలు కూడా కట్టబడతా వచ్చాయి. కాబట్టి గెలాదు ఏంటి, మనిషి పేరు గెలాదు ఏంటి, గెలాదు వాడేంటి అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. గెలాదు వాడైన యెఫ్తా అంటే ఆ ప్రాంతానికి చెందినవాడు. గెలాదు అనే ఒక ప్రాంతం ఉంది, ప్రాంతం పేరు గెలాదే. యెఫ్తా తండ్రి పేరు కూడా గిలాదు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ రీతిగా ఆ గిలాదుకు పుట్టిన సొంత భార్యకు పుట్టిన పిడలేమో ఈ వేశ్య కుమారుడుగా వేశ్యకు పుట్టిన యెఫ్తాని అనేక రీతులుగా బాధిస్తున్నప్పుడు ఆ బాధను భరించలేక నాకెందుకు వచ్చిందిలే ఈ ఆస్తి పాస్తులు, నాకేమీ అవసరం లేదు, వీళ్ళిచ్చే ఆస్తులతో నేను ఎందుకులే అన్నట్లుగా విరక్తి కలిగిన వాడే, చికాకు పొందిన వాడే టోబు అనే దేశానికి అక్కడ వెళ్ళిపోయాడట. హల్లెలూయా. కొన్ని రోజులకి, కొంతకాలానికి ఏం జరిగిందంటే, ఈ గెలాదు పట్టణం మీద, ఇశ్రాయేలీల మీద ప్రియమైన బిడ్డలారా అమ్మోనీయులు యుద్ధానికి వచ్చారు. అమ్మోనీయులు యుద్ధానికి వచ్చి ఆ ప్రాంతాలను చుట్టుముట్టి నాశనము చేయబోతున్నప్పుడు ఆ యొక్క గెలాదు పట్టణంలో యుద్ధానికి వెళ్ళి జయము పొందగలిగినంత శూరులు కానీ, బలాఢ్యులు కానీ, ధైర్యవంతులు కానీ లేకపోయేసరికి ఏం చేశారంటే, మరలా ఆ గెలాదు పట్టణస్థులంట టోబు దేశములో ఉన్న యెఫ్తా యొద్దకు వచ్చి, నాయనా ఆ మాటలు చదువుదాం ఒకసారి. వాళ్ళు ఏమడుగుతున్నారంటే 6వ వచనం నుంచి, గెలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదుమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను త్రోసివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గెలాదు పెద్దలతో చెప్పెను. అప్పుడు గెలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గెలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారువగుదు అని యెఫ్తాతో అనిరి. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అలా బయటికి వెళ్ళిపోయిన యెఫ్తా జీవితంలో కొన్ని నెలల తర్వాత, కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఈ గిలాదు పట్టణాల మీద యుద్ధానికి వచ్చి వారిని శ్రమ పెట్టబోతున్నప్పుడు వీళ్ళు భయపడిపోయి యెఫ్తా దగ్గరికి వచ్చి పెద్దలు అడుగుతూ ఉన్నారు, రండయ్యా అమ్మోనీయులతో యుద్ధము చేద్దాం. ఎందుకు గెలాదు పెద్దలు మరలా యెఫ్తా దగ్గరికి రావాల్సి వచ్చిందంటే, మనం మొదటి వచనం చదువుకున్నాం, యెఫ్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, యుద్ధశూరుడు, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడుగా మనం ఆలోచన చేయొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు ధైర్యశాలిగా ఉన్నాడని కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఈ రీతిగా ఆ గెలాదు పట్టణస్థులందరూ, పెద్దలందరూ కూడా అతని యొద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మొహం ముందే అడుగుతున్నారు. కొంతమంది ఉంటారు కదా, ఉన్నది ఉన్నట్లు మొహం ముందే అడుగుతూ ఉంటారు. నువ్వు అప్పుడు నాకు ఎలా చేసావు కదా. ఇప్పుడు యెఫ్తా కూడా ఏమంటున్నాడు, మీ అందరూ నన్ను ఒకప్పుడు త్రోసివేసితిరే,
ఒకప్పుడు నన్ను వెలివేసిత్రే, ఒకప్పుడు నన్ను ఎందుకు పనికిరాని వానిగా చూశారే, ఒక అన్య స్త్రీకి, ఒక వేశ్యకి పుట్టిన వానిగా నన్ను మీలో ఎంచారే, నన్ను అలా త్రోసివేసి నన్ను అవమానించి నన్ను గెంటి వేస్తే ఈరోజు మళ్ళా నా యొద్దకు రానేలా? మీకు కలిగిన శ్రమలో, మీకు కలిగిన ఇబ్బందులో నా యొద్దకు రానేలా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు నమ్మండి, దేవుని ప్రణాళికలో మనం ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటే, మనల్ని త్రోసివేసిన వారే మరలా మన యొద్దకు ఆయన నడిపించగలిగిన వాడు. హల్లెలూయా. మనల్ని అవమానించిన వారి ఎదుటే మనల్ని ఘనపరిచే దేవుడు ఆయన. మనల్ని నెట్టివేసిన వారే మరలా మన యొద్దకు సహాయం కొరకే నడిపించే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్నిక లేని వానికి ఉంటున్నావా? ఎవరి చేత మెప్పు పొందలేని స్థితిలో ఉంటున్నావా? ఎవరు నిన్ను పట్టించుకోకుండా ఒకవేళ ఇదిగో తక్కువ చేసి మాట్లాడుతున్నారా? చిన్న చూపు చూస్తున్నారా? ఎందుకు పనికిరాని దానిగా, పనికిరాని వాడివిగా ఎంచబడుతూ ఉన్నావా? నువ్వు ప్రభువుకు నమ్మకస్తుడుగా జీవించగలిగితే, నా ప్రియదేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, ఆయన తలగా నియమించును కానీ తోకగా నియమించే దేవుడు కాదు ఆయన. దేవుని స్తోత్రం. పైవానిగా చేసే దేవుడు కానీ క్రిందవానిగా చేసే దేవుడు కాదు. యెఫ్తా జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలివేసిన ప్రజలే మరలా రమ్మని పిలవడానికి యెఫ్తా యొద్దకు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా ఏమండి, యెఫ్తా అడగవలసినవి అడుగుతూ ఉన్నాడు. అందుకే నాయన, మేమే నిన్ను వెలివేసినట్లుగా నువ్వు వెళ్ళిపోవటానికి, మా యొద్ద నుండి పారిపోవటానికి కారణమైంది మేమే అనేక రీతిలుగా నిన్ను అవమానించాం, తక్కువ చేసి మాట్లాడాం, వేసుకు పుట్టినవానిగా చూసాం, అనేక రకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టాం. అందుకే ఈ ఆపద సమయంలో, మాకు కలిగిన శ్రమలో నీవు తప్ప మమ్మల్ని ఈ యుద్ధము నుండి ఏమండి కాపాడేవారు ఎవరు లేరని మేమే అందుకే నీ యొద్దకు వచ్చాం అంటున్నారు. హల్లెలూయా. అందుకే మేము మీ యొద్దకు వచ్చితిమి అంటామన్నారు పెద్దలందరూ. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు అక్కడ ఏమండి యెఫ్తా వారి మాటకు సమ్మతించి వాళ్ళు అంటున్నారు మరొక మాట కూడా, నీవు యుద్ధము చేసిన ఎడల నీవు మా అందరి మీద అధిపతివై ఉందువు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవే మాకిప్పుడు అధిపతివై ఉందువు. గతించిన కాలంలో కూడా ఈ యెఫ్తా గురించి మాట్లాడుతూ చెప్పాను ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ ఆ సమయంలో ఒక మాట అన్నాను. ఏమండి, మరలా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, అన్నదమ్ములు తన తండ్రికి కలిగిన ఆస్తిలో కొంత ఇచ్చి, సర్లేరా ఏదో ఒక రీతిగా మన నాన్నకే పుట్టినవాడే కదా కాబట్టి ఎంతో కొంత నాన్న ఆస్తులో కొంత వాడికి ఇచ్చి పడేస్తే వాడే ఒక చోట ఎలాగోలా బ్రతుకుతాడులే అని వదిలేయకుండా, ఏమండి మాట్లాడకుండా, ఆ ఆస్తిలో నీకు భాగం ఏమాత్రము రాదు అని చెప్పేసి వెలివేసినప్పుడు, ఇప్పుడు ఆస్తిలో కొంత భాగం కాదు, గెలాదు పట్టణముల మీద అధికారిగా దేవుడు నియమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ నాన్నగారి యొక్క ఆస్తిలో ఏమండి ఒక కొంత భాగం, ఏదో కొంత ఏమండి ఆస్తి రూపములో, ధన రూపములో, పొలం రూపములో రావాల్సింది కాదు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పట్టణముల మీదే, ఆ పెద్దల మీదే అధిపతిగా, నాయకునిగా ఉండి పరిపాలించదగిన స్థాయిని దేవుడు యెఫ్తాకి దయచేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనము కొంచెములో నమ్మకంగా ఉన్న యెడల ఆయన గొప్ప వాటిలో మనల్ని నియమించగలిగిన దేవుడు. అనేకమైన వాటి మీద ఆయన మనల్ని నియమిస్తాడు. మనం ఏమనుకుంటామంటే, ఈ చిన్న దాంట్లో ఏమైందిలే, ఏ చిన్నది ఎవరికి కావాలే, ఏ చిన్నదేంట్లే అన్నట్లుగా ఉంటాం. కాదు. నువ్వు చిన్న చిన్న వాటిలోనే, నీకు అప్పగింపబడిన పనైనా, నీకు అప్పగింపబడిన ఉద్యోగమైనా, నీకు అప్పగింపబడిన కుటుంబమైనా, నీకు అప్పగింపబడిన చేతి వృత్తి అయినా, ఏదైనా నువ్వు చిన్న చిన్న వాటిలో నమ్మకంగా నీవు నిలవబడగలిగితే, చేయగలిగితే, ఉండగలిగితే, ఆ నమ్మకత్వాన్ని చూసిన దేవుడు, నీ యథార్థతను చూసిన దేవుడు, ఆ ఇవ్వబడిన దానిలో నువ్వు ఉండే విధానమును చూసిన దేవుడు ఏమంటున్నాడంటే, అనేకమైన వాటి మీద, ఇంకా గొప్ప గొప్ప వాటి మీద నిన్ను అధికారిగా నియమించే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చిన్న ఆస్తిలో ఒక భాగాన్నే నోచుకోలేని వ్యక్తికి,
ఏమంటే తన తండ్రి ఆస్తిలో కొంత భాగాన్నే ఏమంటే ఇవ్వకుండా త్రోసివేయబడిన వ్యక్తికి ఇప్పుడు ఆ ప్రాంతములన్నిటి మీదే ఒక అధికారిగా ఉండే భాగ్యాన్ని, ధన్యతను దేవుడు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, అమ్మగారు ఎప్పుడు కూడా అంటారు, ఆత్మీయ తల్లిగారు, నా తల్లిగారు, మనుషులు ఇచ్చేది ఎప్పుడైనా అప్పు, దేవుడిచ్చేది ఎప్పుడైనా ఆశీర్వాదం. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. మనుషులు ఇచ్చేది ఎప్పుడైనా అప్పే. అన్నదమ్ములు ఎప్పుడైనా అవసరాలను బట్టి ఇచ్చిపుచ్చుకున్నా, ఈరోజు ఇచ్చారంటే రేపు మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. అక్క చెల్లెలు ఈరోజు ఇచ్చిపుచ్చుకున్న ఏదో ఒక రోజు మళ్ళా ఇచ్చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడిచ్చింది అప్పు కాదు. మనుషులు ఎవరిచ్చినా అది అప్పే. మనం తిరిగి ఏదో ఒక రోజు చెల్లించాలి. కానీ దేవుడిచ్చేది మనకు అప్పు కాదు, అది ఆశీర్వాదం. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కృతజ్ఞతతో నింపబడి దేవునికి మహిమ చెల్లిస్తే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా ఆయన కొరకు బ్రతికితే చాలు. మరింత ఉన్నతమైన స్థాయిని దేవుడు మనకు కలగజేయగలిగిన దేవుడు. హల్లెలూయా. నాకు చాలా బాగా నచ్చింది ఆ మాట. దాని కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ పరిస్థితుల మధ్య ఎవరి యొద్ద మేము తీసుకున్న అది అప్పుగానే ఉంటుంది, మళ్ళీ తిరిగి చెల్లించాలి. నీవిస్తే అది ఆశీర్వాదం, మళ్ళీ అది తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. కనుక నీ ఆశీర్వాదం కావాలి అని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ యెఫ్తాను ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, తన తండ్రి యొక్క ఆస్తిలో రావాల్సిన భాగమునికే నోచుకోలేని వ్యక్తిని, పొందుకోవటానికి అర్హత లేదని వెలివేయబడిన వ్యక్తిని ఆ ప్రాంతాల మీద, ఆ ప్రజల మీదే, ఆ వ్యక్తుల మీదే అధికారినిగా, నాయకునిగా దేవుడు నియమిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ఒప్పందం చేసుకున్న యెఫ్తా ఏవండి ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఆ రాజులతో సమాధానం కొరకే మాట్లాడుతూ ఉన్నా, ఏవండి ఎందుకు ఎలా వస్తూ ఉన్నామని అమ్మోనియల్ రాజుతో సమాచారం ఒకటి పంపిస్తే, ఆ సమాచారానికి వాళ్ళు ఒప్పకపోతే వాళ్ళు ఎట్టయినా సరే యుద్ధం చేయాల్సిందే అన్న పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చారు. ఇక సమాధానం కొరకు ప్రయత్నం చేశాడు. ఆ రాజులతో రాజీకి రావటానికి, ఎందుకు మా మీద యుద్ధానికి వస్తున్నావు? మేమేమి నీకు అన్యాయం చేయలేదే, మేము నీ మీద తిరుగుబాటు చేయలేదే, ఎందుకు మా మీదకి యుద్ధానికి వస్తున్నావంటే, అమ్మోయినీళ్ళు అంటారు కదా, మీరు మమ్మల్ని దోచుకున్నారు, మా భాగాలన్నింటిని మీరు స్వాధీనపరుచుకున్నారు అంటూ వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు యెఫ్తా కూడా చాలా విషయాలు వారితో మాట్లాడి, మేము దోచుకోవాలా, మీ పరిస్థితులను బట్టి, మీ తిరుగుబాటును బట్టి, మీ అవిధేయతను బట్టి, ఇదిగో మేము ఎలా తిరిగి రావాలని చూస్తాం, అయినా సరే మాకు అవకాశం ఇవ్వలేదు మీరు. అప్పుడు మా పితరులు మీ మీద తిరుగుబాటు చేసి, మీ మీద యుద్ధం చేసి, ఇదిగో మీ భాగాలన్నిటినీ మా వాళ్ళు స్వాధీనపరుచుకున్నారంటూ మాట్లాడిన అమ్మోనియల్ రాజు ఎక్కడ కూడా యుద్ధానికే సిద్ధమవుతున్నాడు. కానీ ఏమండి సమాధానానికి, రాజీ పడ్డానికి సిద్ధపడకపోయేసరికి ఇక యుద్ధమే అన్న పరిస్థితుల్లో యెఫ్తా దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక యుద్ధమే జరగవలసిన పరిస్థితి జరుగుతున్న సమయంలో యెఫ్తా దేవునితో ఒక మొక్కుబడిందా చదువుకున్నాం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరేది వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా నేను అర్పించేదను. హల్లెలూయా. ఆ రీతిగా యుద్ధానికి వెళ్ళబోతున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునితో ఒక నిబంధన, ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. అయ్యా, నేను అమ్మోనియల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, నీవు నిశ్చయంగా వారిని నా చేతికి అప్పగించు. నేను వారి మీద జయము పొందితే, వారి మీద నేను గెలుపు పొందితే, వారిని నా చేతికి అప్పగిస్తే నా ఇంటి ద్వారము నుండి, దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, నేను వారి యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చేటప్పుడు, ఆ యుద్ధ భూమిలో నుండి క్షేమముగా సజీవుడినై తిరిగి వెళ్ళేటప్పుడు, నా ఇంటికి నేను వెళతా ఉన్న సమయంలో ఇంటి ద్వారము యొద్ద నుండి మొట్టమొదటిగా నన్ను ఎదుర్కొనుటకు ఎవరైతే వస్తారో వారిని నీకు ప్రతిష్ఠిత చేసి వారిని నేను దహన బలిగా అర్పిస్తాను అని ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఏమంటే ఒక మొక్కుబడి చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఆ మొక్కుబడిని, ఆ మొరను, ఆ మాటను విన్నాడు. దేవుడు అన్నట్లుగానే ఏమండి యెఫ్తా ఆశించినట్లుగానే అమ్మోనీయుల మీద గొప్ప విజయాన్ని యెఫ్తాకి దయచేశాడు. అందుకే చదువుతున్నాం, అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబెల్కేరాము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెఫ్తా అడిగిన రీతిగానే ఇశ్రాయేలీయులకు ఏమండి అమ్మోనీయులను దేవుడు అప్పగించాడంట. ఆ ప్రాంతాల నుండి ఆ ప్రాంతాల వరకు దేవుడు వారిని వెళ్ళగొట్టుటకు కావలసిన కృపతో నింపాడు. వారందరినీ అణిచివేసేశారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు ఎదుట అమ్మోనీయులు నిలవలేకపోయారు. ఈ యుద్ధ భూమిలో, యుద్ధ రంగములో దేవుడు యెఫ్తాకి తోడై ఉండి యెఫ్తా చేతుల మీదుగా ఇశ్రాయేలీయులకు విజయాన్ని దేవుడు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యుద్ధములో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించాడు. గొప్ప ఘన విజయముతో, ఆనందముతో యెఫ్తా తిరిగి వస్తా ఉన్నాడు ఇంటికి. చూడండి, ఆ మాటలు కూడా చదువుదాం. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, విజయం పొంది యుద్ధభూమిలో నుండి క్షేమంగా తిరిగి వస్తూ ఉన్నాడు యెఫ్తా. ఎక్కడికి? మిస్పాలోనున్న తన ఇంటి వద్దకు వస్తున్నప్పుడు ఎదురుగా ఎవరు వచ్చారంట? ఎవరొచ్చారు? తన కుమార్తె వచ్చింది. తన కుమార్తె ఎదురుగా వస్తుందంట, తంబూరతోనూ నాట్యముతోనూ. మా నాన్న ఏమంటే అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి జయముంది, గెలిచి జయోత్సాహముతో తిరిగి వస్తూ ఉన్నాడు. క్షేమంగా నా దేవుడు నా తండ్రిని పంపుతా ఉన్నాడు అని ఆనందముతో, సంతోషముతో ఏమండి యెఫ్తా యొక్క కుమార్తె తంబూరతో, నాట్యముతో ఎదుర్కొనడానికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొంతమందిని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు సరిహద్దుల్లో సైనికులుగా ఉన్నవారు ఏమండి డ్యూటీలు చేస్తారు. వాళ్ళు 6 నెలలకు ఒకసారో లేకపోతే సంవత్సరానికి ఒకసారో ఇంటికి వస్తారు. అలా వస్తున్నప్పుడు ఇంటి దగ్గర ఉన్న పిల్లలు ఎంత ఎదురు చూస్తారు కదా, ఎంత ఆశతో డాడీ వస్తాడు, డాడీ వస్తాడు, డాడీ వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజు వచ్చే ఏమంటే మనం ప్రతిరోజు కనబడతాం. ప్రతిరోజు కనబడుతున్న మనం వస్తేనే కొన్నిసార్లు మన పిల్లలు ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు, ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు. హల్లెలూయా. వారం రోజులు ఉండొచ్చేవాళ్ళు కొంతమంది వాళ్ళ డ్యూటీస్ని బట్టి, ఏమండి నెల రోజులు ఉండొచ్చేవాళ్ళు వాళ్ళ వృత్తిని బట్టి ఉండేవాళ్ళు ఉంటే ఆ నెల రోజులకు తిరిగి వస్తున్నారనుకో ఎలా ఫీల్ అవుతారు పిల్లలు? చాలా హ్యాపీగా, ఆనందంగా, ఈరోజు నాన్న వస్తున్నాడు అన్నట్టుగా ఫీల్ అవుతారు. అదే ఏమండి మిలిటరీ జాబ్లో ఉండి సరిహద్దుల్లో సైనికులుగా పనిచేస్తా సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నప్పుడు కూడా ఏమండి వాళ్ళు కూడా చాలా ఆనందంగా, సంతోషంగా నాన్న వస్తున్నాడు అన్నట్లుగా వాళ్ళు ఎదురు చూస్తారు. రాగానే ఏమండి మెడ మీద పడిపోయి ముద్దులు పెట్టేసి ఎంతగా ఆనందంగా వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రీతిగా ఉంటే మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధములో చనిపోతారా బ్రతుకుతారా వచ్చే వరకు చెప్పలేం. హల్లెలూయా. ఆ యుద్ధ భూమిలో ఏమండి శవాలుగా మిగిలిపోతాయా లేకపోతే సజీవులుగా తిరిగి వస్తారా అనేది యుద్ధం ముగిసే వరకు, తిరిగి వచ్చే వరకు ఎవరికీ తెలీదు. ఆ కుటుంబ సభ్యులకి తెలుసుద్ది. గుండెలను గుప్పెట్లో పెట్టుకొని యుద్ధం అయిపోయిందా లేదా, మా వాళ్ళు అక్కడ సేఫా కాదా, మా వాళ్ళు అక్కడ క్షేమంగా ఉన్నారా లేదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా ఎదురు చూస్తూ ఉంటారు. యెఫ్తా కుమార్తె కూడా అలాగే ఎదురు చూసింది. క్షేమస్థితిని కనుగొని జయము పొందిన సంగతి తెలుసుకున్న యెఫ్తా కుమార్తె తంబూరుతో, నాట్యముతో ఆనందంగా తండ్రిని ఎదుర్కోవడానికి వెళ్ళబోతుంది. హల్లెలూయా. ఆ పరిస్థితుల మధ్య
యెఫ్తాను ఎదుర్కొనడానికి వెళ్ళిన కుమార్తెని చూసిన తండ్రి సహజంగా అయితే ఆ మొక్కుబడే చేసుకొనకపోతే అమాంతంగా వచ్చి తన కుమార్తెని కౌగిలించుకొని దేవునికి స్తుతి చెల్లించి, నా కుమార్తె, మన దేవుడు మన పక్షంగా ఉండి మనకి విజయము ఇచ్చాడు, మనము ఆనందించవచ్చు, సంతోషించవచ్చు అన్న సమాచారాన్ని చెప్పుండేవాడేమో. కానీ ఏం మొక్కుబడి చేసుకున్నాడు చూద్దాం. అక్కడ తల్లి కూతురుతో మాట్లాడుతున్న మాట. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగతీసితివి, నీవు నన్ను తల్లాడింప చేయి వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెన్ను తీయలేననగా చాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ తండ్రి చూడండి, సంతోషముతో ఆనందముతో యుద్ధములోంచి జయము పొంది తిరిగి వస్తున్న ఏమండి తండ్రి కుమార్తెను అలాగున ఎదుర్కోవాలి. కానీ మొక్కుబడి చేసుకున్నాడు. నా ఇంటి ద్వారము నుండి మొదటగా వచ్చినదేదో దాన్ని నేను నీకు బలిగా అర్పిస్తాను. ఇప్పుడు కుమార్తె వచ్చేసరికి దూరం నుండి ఉండగానే చూసిన వాడే తన బట్టలు చింపుకొని ఎంతో దుఃఖముతో వేదనతో, అయ్యో నా కుమారి, ఏమంటున్నాడు, నన్ను బాగుగా కృంగతీసితివి, నన్ను తల్లడింప చేవారిలో ఒకటివై ఉన్నావు. హల్లెలూయా. తల్లడింప చేసేతివి, కృంగతీసేతివి. ఎవరో వస్తారనుకున్నాడు. ఎవరు వస్తారో అర్థం కాల. తన శ్రమను బట్టి, తన ఎవరి పరిస్థితిని బట్టి తన నోటుతో తన పెదాలతో ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఎదురుగా వచ్చినదేదో దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అనుకోవచ్చు, ఒకవేళ గొర్రెల్లో, పశువుల్లో, మరొకటి ఏదో తన కలిగి ఉన్న దాంట్లో ఎదురుగా వస్తాయి అనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ ఇక్కడ తన తండ్రి క్షేమం కొరకు ఎదురు చూస్తున్న కుమార్తె తన తండ్రి క్షేమస్థితిని చూసి తన తండ్రి ఎదురుగా వస్తున్న దాన్ని బట్టి ఆనందంతో తట్టుకోలేక తనే ముందుగా ఎదురొచ్చేసింది. హల్లెలూయా. కృంగిపోయాను, కృంగతీసితివే, నన్ను తల్లడింప చేయి వారిలో నీ ఒకదానిగా మారిపోయావు. అయ్యో, నేను నా దేవునికి మాట ఇచ్చి తిని గనుక వెనుతీయలేననగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు మనం గతించిన కాలంలో ఒక సందేశం ద్వారా మీరు ఒకవేళ ఇన్ని ఉండొచ్చు. ఇక్కడ నుంచి మీరు గమనించండి. ఇక్కడ అంటున్నాడు కదా యెఫ్తా, ఇదిగో ఈ రీతిగా నేను యెహోవాకు మాట ఇచ్చి తిని, యెహోవాకు నేను మొక్కుబడి చేసుకున్నా. ఏమంటే కీర్తనల గ్రంథం 66వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట మనం చదివితే, మన శ్రమ కలిగినప్పుడట 14వ వచనం చూద్దామా. 66వ కీర్తన 14వ చరణం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులు, నా నోరు వచించిన మొక్కుబడులు నేను నీకు చెల్లించేదను. శ్రమ కలిగినప్పుడు మనం ఇలాగే ప్రార్థన చేస్తాం, ప్రభా ఈ శ్రమలో నుండి కనుక నన్ను విడిపిస్తే నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను. ఈ పరిస్థితి నుంచి నాకు విడుదలిస్తే నీ సన్నిధిలో నీకు కృతజ్ఞతార్పణ చెల్లిస్తాను. ఈ పరిస్థితి నుంచి, ఈ అగాధము నుండి, ఈ శ్రమ నుండి, ఈ అపాయము నుండి, ఈ దేన స్థితి నుంచి నాకు విడుదలిచ్చి నాకు క్షేమస్థితిని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని నీవు నాకు దయచేసినట్లయితే నీ సన్నిధిలో నాయన నా బ్రతుకు దినములన్నిటా నీకు సాక్షిగా జీవిస్తాను. నీ సన్నిధిలో నేను నమ్మకంగా బ్రతుకుతాను. నీ కొరకే నా శేష జీవితాన్ని జీవిస్తానయ్యా. లేకపోతే ఇదిగో నా పరిస్థితి నుంచి నాకు విడుదలిస్తే నేను ఏ పాపములైతే ఇంతవరకు ఉన్నానో ఆ పాపమును విడిచిపెడతాను. అనేక రకాలుగా మనం ఒక్కొక్క రీతిగా మొక్కుబడి చేస్తారు. హల్లెలూయా. నా శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులు, నా నోరు వచించిన మొక్కుబడులు నేను చెల్లిస్తా. హల్లెలూయా. శ్రమ కలిగినప్పుడు వాగ్దానాలు చేసేస్తాం. ఆ మాటలు అలా చేసేస్తాం, ఇలా చేసేస్తామని చెప్పేసి అనుకుంటాం. తప్పేమీ కాదు, మనకున్న పరిస్థితి అలాంటిది. మనం ఆ రీతిగా మొక్కుబడితో కూడిన ప్రార్థన చేస్తే దేవుడు మరింత ఆలకించి కార్యాన్ని
చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగు. తప్పు కాదు అది. అయితే ఏదైతే మనం అనుకున్నామో దాన్ని చెల్లించకపోవటం తప్పు. అలా ప్రార్థన చేయడం పొరపాటు కాదు. మనకు శ్రమ కలిగినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, రోగముతో పడి ఉన్నప్పుడు, అనేక సమస్యలు మనం ఎదుర్కొంటున్నప్పుడు, అపాయం మన మీదకి వచ్చినప్పుడు, తెగులు మనల్ని చుట్టుముట్టినప్పుడు, శత్రువు మనల్ని అవమానించి నిందించి వెలివేస్తున్నప్పుడు, ఆయా పరిస్థితుల మధ్య మనకు కలిగిన శ్రమలో, ఇబ్బందులో మనం దేవునితో ఒక నిబంధన చేసుకుంటాం, ఒక మృక్కుబడితో కూడిన ప్రార్థన చేస్తాం, ఒక సమర్పణతో కూడిన ప్రార్థన చేస్తాం. ఎలా చేస్తానయ్యా, అలా చేస్తానయ్యా, నా బ్రతుకును మార్చుకుంటానయ్యా, నా మనసును మార్చుకుంటానయ్యా, నా పాపాన్ని నేను విడిచిపెడతానయ్యా, లేకపోతే నీ సన్నిధిలో నేను బ్రతికినంత వరకు సాక్షిగా ఉంటానయ్యా అని మృక్కుబడి చేసుకుంటాం. ఆ మృక్కుబడి ఆలకించిన దేవుడు, విన్న దేవుడు అంగీకరించి నీ పట్ల కార్యం చేసినప్పుడు నువ్వేదైతే పలికావో శ్రమ దినమున దాన్ని నువ్వు చెల్లించాలి. కీర్తనకారుడు అంటున్నాడు, నేను దాన్ని చెల్లించేదను. హల్లెలూయా. ఇక్కడ యెఫ్తా కూడా యుద్ధానికి వెళ్ళబోతున్న ముందు దేవునితో ఒక మృక్కుబడి చేసుకుంటున్నాడట. నీవు నిత్యముగా వారిని నా చేతికి అప్పగించి క్షేమముగా నన్ను తిరిగి ఇంటికి నడిపించినట్లయితే నాకు నా ఇంటి ద్వారం నుండి మొదటగా వచ్చినది ఏదో దాన్ని నీకు బలిగా అర్పిస్తా, ప్రతిష్ఠించి నీకు బలిగా అర్పిస్తా. మొక్కుబడి చేసేసుకున్నాడు శ్రమ దినమందు. ఇప్పుడేం చేయాలి? ఆ మొక్కుబడి నెరవేర్చాలా? నెరవేర్చాలి. నా శ్రమ కలిగినప్పుడు నేను వచ్చిన పలికిన నా పెదవుల నుండి వచ్చిన మొక్కుబడులు నేను చెల్లించాలంటే అది మామూలు విషయమా? తను ఎదుర్కొంది సాధారణమా? అక్కడ రాయబడిన మాట, యెఫ్తాకి ఆమె తప్ప మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు, ఏకైక కుమార్తె. సరేలే, మొక్కుబడి చేసుకున్నాను, తప్పని పరిస్థితుల్లో బలి చేస్తాను, నాకు ఇంకా కొడుకున్నాళ్లే, వాళ్ళలోన నా సంతానం అభివృద్ధి చెందింది, లేకపోతే కుమార్తె ఉందిలే, ఆమెను బట్టి అయినా నేను ఆనందిస్తానన్న పరిస్థితులు యెఫ్తాకి లేవు. అందుకే కృంగతీసితివి, నన్ను వేదనకు గురి చేసేవితివి, తల్లడింపజేవారిలో నీవు ఒకదానిగా మారితివి. హల్లెలూయా. బట్టలు చింపేసుకున్నాడు కూతురుని చూడడమే, అయ్యో అని రోధిస్తున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. ఒక్కానొక కుమార్తెని బలి ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు. అలా ఏడుస్తూ రోధిస్తూ గుండెలు బాదుకొని నన్ను కుంగ తీసేటివి, నన్ను బాధకు గురి చేసేటివి, ఇదిగో నా పరిస్థితి అలా మారిపోయింది. అమ్మా, నేను యెహోవాకు మాటిచ్చి తిని వెనుతీయలేననగా. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం? మళ్ళా దేవుని సన్నిధిలో తిరిగి, ప్రభువా, నేను నా శ్రమలో నేను మొక్కుబడైతే నిజమే నాయనా, కానీ ఏదో వస్తుంది అనుకున్నాను, కానీ ఒకానొక కుమార్తె ఎదురొచ్చింది, ఆమె లేకపోతే నేను బ్రతకలేనయ్యా, ఆమె కాకుండా ఎవరున్నా ఒకవేళ ఇచ్చే ఉండేవాడినేమో, ఒకే ఒక కుమార్తె, ఆమెను బలిగా ఇప్పుడు ఇవ్వాలంటే నా వల్ల కాదయ్యా. నువ్వు అర్థం చేసుకోగలిగిన దేవుడు గనక కుమార్తెకు బదులుగా మారుగా మరొకటి అంటాం. మనమైతే ఖచ్చితంగా, అవునా కదా? అంటారనరా? కూతుర్ని బలి చేస్తామా? చెప్పాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకే కుమారుడు ఉన్నాడు, లేకపోతే ఒకే కుమార్తె ఉంది, వారే ఎదురుగా వచ్చారు. నువ్వు యెఫ్తా వలె ఒకవేళ నువ్వు యెఫ్తా ప్లేస్లో ఉన్నావు అనుకో, కుమార్తె ఒకతే ఉంది, ఎదురొచ్చింది, ఇప్పుడు కుమార్తెని ఏం చేయాలి? బలి ఇవ్వాలి. మనమైతే ఏం చేస్తాం? దేవునితో మరొక డీల్ చేసుకుంటాం. ఎలాగంటే, ప్రభా, కూతురికి బదులు మరొకటి ఏదైనా ఇస్తా, పొట్టేళ్ళలో మరొకటో లేకపోతే ధనం, ఆస్తి, బంగారం, వెండి, ఇవన్నీ ఇచ్చేస్తానయ్యా, అసలు ఏది నాకు వద్దయ్యా, ఇది మాత్రం కావాలని వేరొకటి ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకుంటాం. కానీ యెఫ్తా అంటున్నాడు, యెహోవాకు మాటిచ్చాను, వెనుతీయలేను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునితో నేను ఒక నిబంధన చేసుకున్నాను, దాన్ని నేను మేరలేను. దేవునికి నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను, దాన్ని చెల్లింపకుండా నేను ఉండలేను. దేవునితో ఒక ప్రమాణం చేశాను, దాన్ని నెరవేర్చకుండా
నేను ఉండలేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఒకసారి గమనించండి. ఈరోజు రక్షణ పొంది బాప్తిస్మం పొంది బల్లారాధన కొరకు సిద్ధపడుతున్న మన జీవితాల్లో ప్రభు యొద్దకు వచ్చి ప్రభుతో అనేక పర్యాయాలు దేవునితో చేసుకునే నిబంధనలు, మొక్కుబడులు ఏవండి, లేకపోతే ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాం, మనం ఎంతగా నమ్మకంగా వాటిని నెరవేర్చే విషయంలో ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ బాప్తిసం పొందే ముందు ప్రమాణాలు చేయించినప్పుడు నమ్మకంగా సంఘంలో ఉంటాము, లేకపోతే ఇదిగో నమ్మకంగా నీ కొరకు బ్రతుకుతాము, లేకపోతే ఇదిగో ప్రభువా నమ్మకంగా నీ సన్నిధికి వెళ్ళి నేను ఆరాధిస్తాము. అనేక రీతిలుగా ఏం చేస్తాం, మనం దేవునితో మాట ఇస్తాం. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాల్సింది, దేవునికి ఇచ్చిన మాట, అది నిబంధన, మొక్కుబడ, లేకపోతే ప్రమాణమా, ఏదైనా ప్రభా నీ కోసం ఇలా చేస్తా అన్న నిబంధన నీకు ఎప్పుడైనా ఏదైనా జ్ఞాపకం ఉందా? ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తే ఇదిగో నేను ఇందాకే చెప్పాను కదా, నా జీవిత కాలం అంతా, శాశ్వత జీవితం అంతా నీ కొరకే జీవిస్తా అన్న నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ప్రమాణాలు ఏమైనా? దేవునికి ఇచ్చిన మాట ఏదైనా ఉందా? మరి దేవునికి ఇచ్చిన మాట నువ్వెంతవరకు నెరవేరుస్తున్నావు? మనం ఎంతవరకు దేవునికి ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నాం? అప్పుడేదో కొంచెం ఇబ్బందుల్లో ఉండి దేవునికి తొందరపడి మాట ఇచ్చేసానండి, అది నెరవేర్చడం అంటే చాలా కష్టం అండి, అందుకే నెరవేర్చట్లా. ఆ సమయంలో ఆ పరిస్థితిని బట్టి ఏమీ తోచగా ఇలా చేస్తే దేవుడు ప్రార్థనని వెంటనే కార్యం చేస్తాడని ఇలా మొక్కుకున్నానండి, ఇలా అనుకున్నానండి, జరిగిపోయిందండి. అయితే ప్రేమ నేను బిడ్డలారా, ఆ తర్వాత మర్చిపోయాననే వారు కొంతమంది, అది నెరవేర్చడం చాలా కష్టం అండి, అందుకే చేయలేకపోతున్నానని మరి కొంతమంది మరొక కారణాలు, మరొక రీతిలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పండి, జనవరి 1 తారీఖున ఏదైనా ఒక నిబంధన చేసుకున్నారా? దేవునితో ప్రమాణం చేసుకున్నారా? దేవునికి ఒక మాట ఇచ్చుకున్నారా? దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్నారా? ఈ సంవత్సరం అంతా బైబిల్ చదువుతానని కొంతమంది ఉంటారు. ఈ సంవత్సరం అంతా తప్పకుండా కుటుంబ ప్రార్థన చేసుకుంటామయ్యా, లేకపోతే ఈ సంవత్సరం అంతా తప్పకుండా వ్యక్తిగతంగా నా ప్రార్థన నేను కొనసాగిస్తానయ్యా, దేవునితో మాట ఇచ్చానా? అలాంటి ఏం పెద్ద పెద్ద గోల్స్ ఏమి లేవండి అంటున్నట్టు చూస్తున్నారు మీరు. అలాంటి ఆత్మ సంబంధమైన మొక్కుబడులు మాకేమీ లేవండి. లేచామా, పని చేసుకున్నామా, పడుకున్నామా, ఆదివారం ఆరాధన వస్తే వచ్చి కాస్త 4 మొక్కలిని తిరిగి వెళ్ళిపోయామా అన్నట్లు చూస్తున్నారు, అంతే. హల్లెలూయా. లేదా ఆత్మ సంబంధంగా దేవా నీ కొరకు ఇదిగో కుటుంబ ప్రార్థన చేసుకుంటామన్న విషయాలు, లేకపోతే ప్రతి దినము దేవుని వాక్యాన్ని నేను చదువుతానన్న మొక్కుబడులు ఏమీ లేవా? ఉన్నవారు చేయొత్తండి, నాకే భయం అవుతుంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవునితో నిబంధన, దేవునికి మాట ఇచ్చి నడిచే విషయాల్లో మీరు లేకపోతే మీరు ఎదగలేరు. హల్లెలూయా. నిజంగా దేవునికి మనం ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా మనం ఆ వైఖరి కలిగి ఉండాలి, ఆ తృష్ణ, ఆ తీవ్రత కలిగి ఉండాలి, లేకపోతే చాలా కష్టం, మీరు చేయలేరు. హల్లెలూయా. ఆ దేవునికి మాట ఇచ్చానన్న భయమన్నా ఉండి మనం ప్రతిదినం వాక్యం చదవటానికి కారణం అవుతుంది, క్షమించాలి. హల్లెలూయా. ఏమండి, దేవునికి అలా మాట ఇచ్చినప్పుడు ఇదిగో ఆ మాట నేను ఎక్కడ మేరతానో అనే భయం చేతనైనా ప్రతిదినం ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చేసుకోకపోతే ఈరోజు ఏమైందిలే, ఈ వారానికి ఏమైందిలేని మనం వెళ్ళిపోతాం. దేవునికి మాట ఇస్తే భయం ఉంటుంది, అమ్మో దేవునికి నేను మాట ఇచ్చా ప్రార్థన చేసుకుంటానని అన్న భయం చేతనైనా కనీసం మన ప్రభు పాదాల దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. ఏమండి, అలా వాక్యం చదువుకుంటానని మాట ఇచ్చిన దాన్ని బట్టి అయినా కనీసం కొద్ది నిమిషాలైన దేవుని వాక్యాన్ని మనం రోజు చదువుకుంటాం. హల్లెలూయా. అలాంటివి ఏమీ లేకపోతే చాలా కష్టం. యెఫ్తా అంటున్నాడు, ఒక మొక్కుబడి చేసుకున్నాడు, అయ్యా గెలిచి నేను తిరిగి వెళ్ళే లెక్కైతే, క్షేమంగా నీవు నన్ను నడిపించిన లెక్కైతే, అమ్మో నేను నా చేతికి అప్పగించిన లెక్కైతే, నా ఇంటి నుండి వచ్చినదేదో అది నీకు బలిగా ప్రతిష్ఠిత మగును, బలిగా అర్పించదును అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కుమార్తె వచ్చింది, కుమార్తెని బలి ఇవ్వాలి. యెఫ్తా వెను తిరగట్లేదు.
నేను యెహోవాకు మాటిచ్చాను, వెనుతిరగలేననగా. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న చిన్న వాటినే మనం ఇచ్చిన మాట నెరవేర్చడానికి అనేక రకాలుగా వెనకబడుతుంటే, ప్రధానమైనది ఏమండి, తన హృదయాన్ని తల్లడింప చేయగలిగింది ఒకే ఒక కుమార్తెను బలివ్వటానికి కూడా నేను వెనకాడలేను అంటా ఉన్న సమర్పణ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవునికి నేను మాట ఇచ్చాను, ఆ మాటను నెరవేర్చడానికి నాకు కొన్న కుమార్తె అయినా సరే నేను వెనక తిరగలేను. నేను మాటను మార్చలేను, నా మొక్కుబడిని వెనక్కి తీసుకోలేను, నేను తిరగలేను. ఖచ్చితంగా ఆ పని నేను చెయ్యాలంటా ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది ఇలాగా రక్షణ పొందిన కొత్తలో రక్షణ ఆ తీవ్రత, రక్షణ అనుభవం అలా ఉన్నప్పుడు ప్రేమైన కొంతమంది అంటారు, ఆత్మీయంగా ఉంటారు కదా, అప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసి ఉపవాసాల చేత ఉంటారు, దేవుని వాక్యం అనే అగ్ని చేత మండుతూ ఉంటారు కనుక ఆ సమయాల్లో కొన్ని ఇలాంటి తీర్మానాలు కూడా చేసుకుంటారు. ప్రభా, నీకు ఇష్టమైంది ఏదైతే ఉందో అదే నాకు ఇష్టం, నీకు ఏది ఇష్టం కాదో నాకు అది ఇష్టం లేదు నాయన. నీకు ఏమంటే తప్పు ఏదైనా ఇష్టం ఉండదు కాబట్టి నాకు తప్పు అనేది నాకు ఇష్టం ఉండదు, అపవిత్రత అనేది నీకు ఇష్టం లేదు కనుక నాకు ఇష్టం ఉండదు, దాని జోలికి నేను వెళ్ళను. కొంతమంది అలా కూడా ప్రార్థన నేను ఎరుగుదును. నా సేవ జీవితంలో కొంతకాలమైనా కొంతమంది అలా తీసుకుని మొక్కుబడులు అలా ప్రార్థన చేస్తున్న వారిని నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షణ అనుభవం, ఆ రక్షణ తీవ్రత, ఆ రక్షణ ఆ మంట వారిని మండిస్తున్నప్పుడు, ఏమిటి దేవుళ్ళు బలంగా జీవిస్తున్నప్పుడు కొంతమంది ప్రభువా ఎదుగో ఆ సినిమాల జోలికి నేను వెళ్ళను, సినిమాలు నేను చూడనయ్యా అని తీసుకుంటారు, మాట ఇస్తారు. దేవునితో మాట చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. హల్లెలూయా. ఆ సమయంలో వాళ్ళున్న ఆధ్యాత్మిక పరిస్థితిని బట్టి ప్రతి చిన్నది కూడా వాళ్ళకి దేవునికి ఎలా ఇష్టం ఉండదో వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు అన్నంత ఆత్మీయంగా ఉంటారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను సినిమాలు చూడనని మొక్కుకుంటారు, లేకపోతే ఒక మాట తీసుకుంటారు, తీర్మానం చేసుకుంటారు, ఒక నిబంధన చేసుకుంటారు. కొంతకాలానికి ఆత్మీయతలో దిగజారిపోతూ, ఆత్మీయతలో పడిపోతూ, ఆత్మీయం కొంచెం అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ప్రేమైన బిడ్డలారా, సినిమాలు వల్ల చూస్తారు. సీరియల్స్ చూడనయ్యా అంటారు కొంతమంది. కొంతకాలం అయిన తర్వాత వాటికి మళ్ళీ ఎడిట్ అయిపోతారు. లోక సంబంధమైన ఏ ప్రోగ్రాలకి నేను ఎడిట్ అవనయ్యా, అది నా ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేస్తుంది అన్నట్లుగా మనం ఆలోచన చేస్తాం, ఒక తీర్మానం చేస్తాం, మళ్ళీ కొంతకాలానికి దానిలోనే పడిపోతాం. ఏమంటున్నానంటే, ఒకప్పుడు అది మనకి చెడ్డగా అనిపించింది, ఒకప్పుడు మన ఆధ్యాత్మిక కోణంలో చూస్తే అది ఎందుకు నా దేవుని కంటే అది మించింది కాదు అనిపించింది. కానీ కొంతకాలానికి ఏమైపోయిందనంటే అదే మళ్ళా నీకు ఇంపుగా మారిపోయింది, అదే నీకు మళ్ళా ఇష్టంగా మారిపోయిందంటే నువ్వు ఎక్కడో ఆధ్యాత్మికంగా పడిపోయావు. దేవునికి ఇచ్చిన మాటను కూడా మీరి దేవుని యొక్క మాటకే, నిబంధనకే, దేవునితో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా నడిచే పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. హల్లెలూయా. నేనేమంటున్నానంటే, తన దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నాడు, కన్న కుమార్తె ఇప్పుడు ఎదురొచ్చింది, కన్న కుమార్తెను బలి ఇవ్వాలి. కానీ యెఫ్తా వేరొక ఆలోచన చేయలేదు. నేను ఇచ్చిన మాటను బట్టి అయితే ఇచ్చానయ్యా, కానీ నా కుమార్తె కనుక కుమార్తెకు బదులుగా మరొకటి ఇస్తానని మాట మార్చలేదు, మొక్కుబడిని వేరువేరుగా చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఏదైతే అన్నానో అదే నేను చేయడానికి ఇష్టపడుతున్నాను, వెనుతిరిగి చూడలేను, వెనుతీయలేను అంటా ఉన్నాడు. హల్లెలూయా. నీవు చేసుకున్న నిబంధనలు నువ్వు ఎంతవరకు నెరవేరుస్తున్నావు? నువ్వు దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి నువ్వు ఎంతవరకు ప్రయాసపడుతున్నావు? నువ్వు దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఎంత ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు? నెరవేర్చగలుగుతున్నావా? ఏదో ఆ సమయానికి మాట ఇచ్చేసాను, తర్వాత వాళ్ళ కావట్లేదని జారిపోతున్నావా, విడిచిపెట్టేస్తున్నావా? లేదు. యెఫ్తా జీవితం నీకేం తెలియజేస్తుందనంటే ఒక త్యాగపూరితమైన జీవితాన్ని తెలియజేస్తుంది. నేను దేవునితో మాట ఇచ్చాను, ఆ మాటను నేను నెరవేర్చాను. నువ్వు కూడా దేవునికి ఇచ్చిన మాట ఏదైతే ఉందో, నిబంధన ఏదైతే ఉందో, తీర్మానం ఏదైతే ఉందో, దాన్ని నెరవేర్చడానికి నీవు కూడా నాలాగా ఉండాలి అని యెఫ్తా జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.
ఏమండి ఇలా నిబంధన చేసుకున్నాడో లేదు కానీ ఏమండి, కానీ దానియేలు గుర్చేత రాయబడిన మాట ఏంటంటే, దానియేలు రోజుకు 3 సార్లు యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా చేతులెత్తి ప్రార్థన చేసే అలవాటు తనకుంది. హల్లెలూయా. ఒకవేళ నేను ఇలాగ అనుకుంటాను, ఏమండి దానియేలు కూడా ఒక చక్కని క్రమాన్ని అలవాటు చేసుకొని అతడు కూడా ఇలాగ అనుకుని ఉంటాడు తన హృదయంలో, ప్రభువా 3 సార్లు నీ సన్నిధిలో నేను చేతులెత్తి ప్రార్థన చేస్తాను అని అనుకుని ఉంటాడు. అలాంటి మాట ఇచ్చుంటాడు, అలా నిబంధన చేసుకుని ఉంటాడు. అందుకే ఆజ్ఞ జారీ చేయబడిన రాజాజ్ఞను మీరి దేవునికి ఇచ్చిన నిబంధన మాత్రం నెరవేర్చటానికి ఇదిగో యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజాజ్ఞ ఏంటి? దానియేలు గ్రంథములు మనం చదువుతాం. ఏమండి, ఏ మనుషునికి 30 రోజులు, ఏ మనుషునికైనా, ఏ దేవతకైనా, ఏ దేవుడికైనా ఎవరి యొద్ద వారి అవసరాల నిమిత్తమై ఏ వ్యక్తి ఎవరి యొద్ద మనవి చేయకూడదు. రాజుకు తప్ప ఎవరికి మనవి చేసినా, ఏ దేవునికి మనవి చేసినా ఆ వ్యక్తిని సింహాల బోనులో పడవేయవలసి వస్తుంది. రాజాజ్ఞ అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి రాజాజ్ఞ జారీ చేయబడింది. రాజుకు తప్ప ఎవరికి మొక్కుకున్నా, ఎవరికి ప్రార్థించినా, ఎవరిని ఆశ్రయించినా, ఎవరికి వారి సమస్యలు తెలియజేసుకున్నా వారిని సింహాల బోనులో పడవేయబడతారన్న రాజాజ్ఞ జారీ చేయబడిందని తెలిసినను దానియేలు యథాప్రకారంగా దేవుని ఏమండి ఆయన ఉన్న ఇంటిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇలాగ అనుకుంటున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా దేవునికి ప్రార్థన చేసే విషయంలో నేను రాజీ పడను అని నా దేవునితో నేను మాట ఇచ్చాను. నా దేవునితో నేను ఎలాగ అనుకున్నాను. కాబట్టి ఇప్పుడు రాజాజ్ఞ ఇలాగొచ్చింది కదా అని రాజాజ్ఞకు భయపడి నా దేవునికి నేను ఇచ్చిన మాట, నా దేవునితో నేను చేసుకున్న నిబంధన, నా దేవునితో నేను చేసుకున్న తీర్మానాన్ని బట్టి నా దేవునికి నేను ప్రార్థించకుండా ఉండలేను అని రాజాజ్ఞ జారీ చేయబడిందన్న సంగతి తెలిసిన దానియేలు ప్రార్థిస్తూ ఉన్నాడు. తద్వారా సింహాల బోనిలో పడవేయబడ్డాడు. కానీ దేవుడు సింహాల బోనిలో సైతం ఏమండి దానియేలును కాపాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే యెఫ్తాని ఇదిగో అతడు అలాగా చేసుకున్న మొక్కుబడి విషయంలో కూడా నేను ఆయనకి మాట ఇచ్చాను, వెనుతిరగలేనని కుమార్తె అంటున్నప్పుడు కుమార్తె కూడా ఏమంటుందంటే, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవాని శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. నన్ను విడువము, నేను నా చెలికత్తెలను పోయి కొండ మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించుదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గురించి ప్రలాపించును. ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. కుమార్తె కూడా అంటుంది, అయ్యా తండ్రి దేవునికి మాట ఇచ్చావా, ఏ మాట అయితే ఇచ్చావో ఆ మాట చొప్పునే నాకు జరిగించు. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ యెఫ్తా కుమార్తెని గురించి కూడా మనం నేర్చుకోవాలంటే అదొక పెద్ద మళ్ళా సందేశం. దాన్ని ఒక్క మాటలోనే నేర్చుకుందాం. తర్వాత దేవుని చిత్తమైతే ఆమె జీవితం నుండి కూడా ఒక చక్కని సందేశాన్ని మనం విందాం. హల్లెలూయా. ఆమె అంటుంది, నువ్వు దేవునికి మాట ఇచ్చిన ప్రకారంగా నా జీవితంలో చెయ్యండి. అయితే నీ దగ్గర నేను ఒక్కొక్క మనవి చేసుకుంటున్నా, 2 నెలలు నాకు గడివివ్వండి, 2 నెలలు నా కన్యత్వం గురించి నేను ప్రార్థిస్తాను, విలాపిస్తాను, 2 నెలలు నాకు ఛాన్స్ ఇవ్వండి, గడివివ్వండి అని అడిగితే తండ్రి అనుమతించాడు. ఆ 2 నెలల అంతమున 2 నెలలు ఇంకా ముగించబడుతుందన్న సమయాన తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు దేవునికి ఏ మొక్కుబడి అయితే చేసుకున్నాడో యెఫ్తా ఆ మొక్కుబడి చొప్పున తన కుమార్తెకి చేశాడట.
కుమార్తెని దేవుని కోసం ప్రతిష్ఠించి దేవునికి బలిగా అర్పించాడు. ఈరోజు నేనేమంటున్నానంటే, తన కన్న కుమార్తెను దేవునికి ఇచ్చిన మాట చొప్పున బలిగా అర్పించిన యెఫ్తా ఎక్కడ? ప్రతి చిన్న దానికే దేవునికి ఇచ్చిన మాటను కొట్టిపడేసి తిరస్కరించేసి దానికి బదులు ఇంకోటి చేస్తాను ప్రభు అని చెప్పేసి ఏమండి ఉంటున్న మనం ఎక్కడ? హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్తాను అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటాం. చిన్న సమస్య రాగానే ఆ సమస్యను బట్టి దేవుని సన్నిధికి కొన్నిసార్లు దూరం అయిపోతాం. హల్లెలూయా. దేవునికి మనం మాట ఇచ్చి, ఇదిగో ఈ మాట ఇస్తున్నానయ్యా, లేకపోతే ఈ మొక్కుబడి చేసుకున్నానయ్యా అని చెప్పేసి దేవునితో మనం మొక్కుబడి చేసుకుంటాం. మరొకటి రాగానే మనం దేవునికి ఇచ్చిన మాటనైనా మీరి మరొకటి మనం చేయడానికి పూనుకుంటాం. కానీ చాలా ఎవరు చేయలేని అంత పరిస్థితుల్లో చేయాల్సిన త్యాగం తన ముందుకు వచ్చిన దేవునికి ఇచ్చిన మాట చొప్పున తను వెనుతిరగక తన కుమార్తెకి చేశాడట. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే ఏదో వస్తున్నాను, 4 మాటలు వింటున్నాను, భక్తి చేసుకొని ఉంటున్నాను కాదు. గత రాత్రి కూడా సిద్ధపాటు కొడుకులో ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా. ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అన్నట్లు కాదు. దేవుని కొరకు మనం ఎలా బ్రతుకుతున్నాం, దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చుకోవటానికి, దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చటానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాం, మనం ఎంత కృషి చేస్తున్నాం, మనం ఎంతగా ఆ మాట కట్టుబడి నిలబడుతున్నాం. నా శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులు, నా నోరు వచ్చించిన మొక్కుబడులు నేను చెల్లించదని కీర్తన గ్రంథములు మనం చదివాం. ఇక్కడ గమనించినట్లయితే యెఫ్తా అతడి శ్రమ కాలమున యుద్ధ దినమునకు వెళ్ళబోతున్న వేళ అతడు మొక్కుబడిని బట్టి చెల్లించడానికి ఎక్కడా వెనుదిరగల. కన్న కుమార్తెని చెల్లించాల్సిన సమయమే వచ్చింది, అవసరమే అయ్యింది, అర్పించడానికి వెనకాడలా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం క్రైస్తవులముగా దేవుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న మన జీవితాల్లో ఏమండి, దేవునితో మనం చేసిన నిబంధనను చిన్న వాటికే మీరుతూ ఉన్నాం. దేవునికి ఇచ్చిన మాటను చిన్న వాటి విషయంలోనే ఆ మాటను నెరవేర్చలేకపోతున్నాం. ఈరోజు ఒకసారి గమనించుకో, మనకేమన్నా తెలుసా? నేను మాట ఇచ్చింది మనుషులతో కాదు, దేవునితో. హల్లెలూయా. ఆ దేవునితో నేను మాట ఇచ్చినప్పుడు ఆ దేవుని యొద్ద నేను వాటిని నెరవేర్చాలి, ఎంత కష్టమైనా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ గమనించండి, యెఫ్తా ప్రార్థన చేశాడు, దేవా ఏదైతే వస్తుందో దాన్ని నీకు బలిగా ఇస్తానని. ఆదికాండములో దేవుడే అడిగాడు, నీ కుమారుని నాకు బలిగా అర్పించమని. ఈ 2 సందర్భాల గురించి మరొకసారి మీకు ఒక సందేశాన్ని మాట్లాడతాను. ఏమండి దేవుడే అబ్రహాముతో, నీకు ఒక్కడే నన్ను నీవు ప్రేమించుచున్న నీ కుమారుని నాకు బలిగా అర్పించమన్నప్పుడు అక్కడ అబ్రహాము కూడా ఎక్కడ వెనుతిరగలేదు. ఒక్కగానొక్క కుమారుని బలర్పించడానికి, అదే రీతిగా దేవుడు చెప్పిన దాన్ని బట్టి చేయడానికి అక్కడ అబ్రహాము వెళ్ళాడు. ఇక్కడ తానే ఇచ్చిన మాటను నెరవేర్చడానికి యెఫ్తా తన కన్న కుమార్తెను కూడా బలి ఇవ్వడానికి వెనకాడలేదు. చూడండి మనం ఎలా ఉన్నాం. దేవునితో చేసిన నిబంధనలు ఏమైపోతున్నాయి, దేవునికి ఇచ్చిన మాటలు ఏమైపోతున్నాయి, దేవునితో చేసుకున్న తీర్మానాలు ఏమైపోతున్నాయి. మన శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు దేవునితో చేసుకున్న ఆ మొక్కుబడులు ఏమైపోతున్నాయి. దేవా నీ కొరకు నేను అలా బ్రతుకుతానన్న మాట ఏమైపోతుంది, దేవా నీ కొరకు నేను ఇలా జీవిస్తానన్న సమర్పణ ఏమైపోతుంది, దేవా ఈ రీతిగా నీ కొరకు నేను నిలబడతానయ్యా, ఎలాంటి శోధన వచ్చినా దాన్ని జయించి నీ కొరకు బ్రతుకుతానయ్యా అన్న తీర్మానాలు ఏమైపోతున్నాయి. క్రైస్తవుని జీవితంలో అంటే కనుమరుగైపోతున్నాయి. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి యెఫ్తా వలె త్యాగం చేస్తున్న వారు ఉన్నారా? ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి రాజాజ్ఞలను సైతం అతిక్రమించి దేవునితో కొరకు నిలవబడిన దానియేలు లాంటి వారు ఉన్నారా అంటే ఎక్కడో కనబడతా ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, మనం అలాగుండాలి, దేవుని కొరకు మనం అలా నిలవబడాలి. అలాంటి త్యాగపూరితమైన జీవితాలు దేవుని కొరకు జీవించినప్పుడే మనకి విలువ ఉంటుంది, మనకు ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. అలాంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని మార్చునుగాక. ఏ నిబంధన చేసుకున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు దేవునితో ఎలాంటి తీర్మానాలు చేసుకున్నాం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. దేవా
పలానా సమయంలో నీతో ఈ తీర్మానం చేసుకున్నాను, పలానా సమయంలో నీతో ఈ నిబంధన చేసుకున్నాను, పలానా శ్రమలో నీతో ఈ మాట ఇచ్చాను, నా తప్పిదాన్ని విడిచిపెడతానో, నా లోపాన్ని విడిచిపెడతానో, నా అహాన్ని విడిచిపెడతానో, నా పాపాన్ని విడిచిపెడతానో, లేకపోతే నమ్మకంగా నీ కొరకు బ్రతుకుతానో, లేకపోతే లోక సంబంధమైన వాటిని నేను ఏమంటే పౌలు వలె పెంటగా ఎంచుకున్నానో, ఏదో ఒకటి దేవునితో తీర్మానాలు చేసుకున్నవన్నీ ఆ తీర్మానాలు మరి ఎంతవరకు నెరవేరుస్తున్నాం? ఒకవేళ నెరవేర్చకపోతే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, దేవునితో చేసిన నిబంధన, దేవునితో చేసిన తీర్మానం, దేవునితో మనం ఇచ్చిన మాట మొక్కుబడి ఎంతవరకు మనం నెరవేరుస్తున్నాం, జీవిస్తున్నాం గమనించుకుందాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి నీవు పరిశోధన చేసుకో. దేవునితో నువ్వు ఎలాంటి తీర్మానాలు చేసావు? దేవునితో నువ్వు ఎలాంటి మొక్కుబడులు చేసావు? దేవునికి ఏ మాట ఇచ్చావు? ఈ రక్షణ పొందిన అనుభవం కొరతలో, నువ్వు దేవుని తెలుసుకున్న కొరతలో, దేవుని కొరకు చక్కని ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి జీవిస్తున్న జీవితంలో, అనుభవంలో, నాయన నీ కొరకు అలా ఉంటాను, నీ కొరకు ఎలా ఉంటానయ్యా, నీ కొరకు అది చేస్తాను, ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను విడిచిపెట్టను, ఎన్ని బాధలు వచ్చినా నిన్ను విడిచిపెట్టను. చేసుకున్నామా దేవునితో నిబంధన? ఈ సంవత్సరం అంతా ఖచ్చితంగా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటానయ్యా, కుటుంబంగా ప్రార్థన చేసుకుంటామయ్యా, లేకపోతే వాక్యం చదువుతామయ్యా, నీ సన్నిధికి తప్పకుండా మేరకుండా వెళ్తామయ్యా, నీ వాక్యాన్ని నెరవేరుస్తామయ్యా. ఎన్ని బాధలు వచ్చినా నీకు దూరం అవ్వయ్యా. ఏదో ఒకటి మనం దేవునితో మనం ప్రార్థనలో తీర్మానం చేసే ఉంటాం, దేవునికి మొక్కుబడి చేసే ఉంటాం. మరి వాటిని నెరవేర్చడానికి ఎంతవరకు నెరవేరుస్తున్నాం? యెఫ్తా తీర్మానం చేశాడు, ఒక మొక్కుబడి చేసుకున్నాడు. అది నెరవేర్చవలసిన సమయం వచ్చేసరికి కన్న కుమార్తె ఉంది, కన్న కుమార్తెను బలర్పించాలా, లేకపోతే దేవునితో మరలా ప్రార్థన చేసి, అయ్యా నన్ను క్షమించండి, ఇలా అనుకున్నాను కానీ నా కూతురే ఎదురొచ్చింది, నా కూతురు నేను బలివ్వటం నా వల్ల కాదు, దానికి బదులు వేరొకటి ఇస్తానని ఎక్కడ మాట మార్చలేదు, ఎక్కడ తన మొక్కుబడిని మార్చుకోలేదు, ఎక్కడ తన నిబంధన మార్చుకోలేదు. గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవునికి ఇచ్చిన మాటను యెఫ్తా మార్చలేదు. ఇచ్చిన మాట చొప్పున నేను చేస్తానంటూ 2 నెలల తర్వాత కుమార్తె తిరిగి రాగా మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను, బలిగా అర్పించాడండి కన్న కుమార్తెని. మనం మన వ్యసనాలను బలి ఇవ్వలేకపోతున్నాం, మనం మన అవిధేయతలను బలి ఇవ్వలేకపోతున్నాం, మనం మన లోపాలను బలి ఇవ్వలేకపోతున్నాం, వాటిని చంపేయలేకపోతున్నాం. ఒకసారి ఆలోచించు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం, దేవునికి ఇచ్చిన మాట కోసం కన్న కుమార్తెని బలి ఇచ్చిన యెఫ్తా ఎక్కడ? దేవునికి దూరం అయిపోతున్నామని తెలిసినా లోక సంబంధమైన వాటితో సహవాసం చేస్తానే ఉన్నాం. ఆధ్యాత్మిక జీవితానికి ఈ సహవాసం పతనం అని తెలిసిన ఆ సహవాసంలోనే కొనసాగుతున్నాం. దేవునికి విరుద్ధమైనది ఇది అని తెలిసిన దాని దగ్గరే కూర్చుంటూ ఉన్నాం. ఒకసారి గమనించు, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా నీవు ఎంతవరకు దేవుని కొరకు నిలబడుతున్నావు? ఆయనకి ఇచ్చిన మాటను, నువ్వు చేసిన మొక్కుబడులను నెరవేరుస్తున్నావు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. యెఫ్తా జీవితంలో నుండి మరొకసారి మీరు మాతో మాట్లాడిన నీ శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు. నీతో చేసుకున్న మా మొక్కుబడులు మేము ఎంతవరకు నెరవేరుస్తున్నామో వాక్యపు వెలుగులో గమనించుకొని, ఒకవేళ ఇప్పటి వరకు మేము చేసిన ఆ తీర్మానాల విషయంలో, మేము చేసుకున్న అయా నీకు ఇచ్చిన మాట విషయంలో ఎక్కడైనా మీరుతుంటే మమ్మల్ని క్షమించండి. ఎక్కడి నుండి అయినా మీతో చేసిన తీర్మానాలను మేము నెరవేర్చడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని మాకు కలిగించమని, నీ సన్నిధిలో సాక్షులుగా మమ్మల్ని వాడుకొనమని, ఈ విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో నూరంతలుగా ఫలింపును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.